అందరికీ ఎలా ఉన్నారు? వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అని హియర్. ఐఎమ్ బ్యాక్ విత్ అనదర్ ఇంట్రెస్టింగ్ వీడియో. సో మీరు అందరూ నన్ను ఎప్పటి నుంచో నా గోల్డ్ జ్యువెలరీ కలెక్షన్ వీడియో చేయమని అడుగుతున్నారు. ఐ నో, బట్ దెర్ ఆర్ ఫ్యూ రీజన్స్ నేను ఆ వీడియో ఇంకా చేయనందుకు. ఎందుకు అని అంటే, ఫస్ట్ థింగ్, అంత గోల్డ్ ఇప్పుడు నా దగ్గర లేదు. కొంచెం బ్యాంక్లో, కొంచెం కాకినాడలో, అలా డిఫరెంట్ ప్లేసెస్లో ఉంది. సో గోల్డ్ కలెక్షన్ వీడియో చేస్తున్నాను అని అంటే మొత్తం గోల్డ్ పెట్టుకొని, ఐ మీన్ వెడ్డింగ్ గోల్డ్ అంతా పెట్టుకొని చేస్తే బాగుంటుంది అని నా ఫీలింగ్. సో అదొకటి. అండ్ ఆల్సో గోల్డ్ జ్యువెలరీ వీడియో అనేది ఒక మైల్ స్టోన్ ఏదైనా రీచ్ అయినప్పుడు చేస్తే బాగుంటుందేమో అని ఒక చిన్న ఇదనమాట. సో అందుకే మేబీ ఒక 50K అలా ఏమైనా అయినప్పుడు చేద్దామని కూడా వెయిట్ చేస్తున్నా. సో బట్ డెఫినెట్గా గోల్డ్ జ్యువెలరీ కలెక్షన్ వీడియో అనేది మన ఛానల్లో 100% ఉంటుంది. బట్ అది ఎప్పుడో నాకు తెలియదు. ఐ విల్ ట్రై టు డూ ఇట్ యాజ్ సూన్ యాజ్ పాసిబుల్. మీరు కూడా చాలామంది చూస్తున్నారు కానీ ఎవరు సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. సో ఐ రిక్వెస్ట్ అందరూ ఫాస్ట్గా సబ్స్క్రైబ్ చేసేసుకొని ఒక మైల్ స్టోన్ని రీచ్ చేస్తే ఐ విల్ బి సూపర్ హ్యాపీ. అండ్ మీన్ వైల్ మిమ్మల్ని డిసప్పాయింట్ చేయకుండా ఉండడం కోసం నా వెస్టర్న్ జ్యువెలరీ కలెక్షన్ వీడియో ఈరోజు చేస్తున్నాను నేను. ఇది కూడా చాలామంది అడుగుతున్నారు. అంటే నేను గెట్ రెడీ విత్ మీస్ అది చేస్తూ ఉంటే అందులో నేను పెట్టుకుంటున్నా చిన్న డైంటీ ఇయర్ రింగ్స్, చైన్స్, ఇవన్నీ ఎక్కడ కొంటున్నారు ఏంటి అని అడుగుతున్నారు. సో అందుకే నా దగ్గర ఉన్న వెస్టర్న్ జ్యువెలరీ కలెక్షన్ అంతా ఈరోజు మీకు చూపిస్తాను. అండ్ వీటిల్లో నేను ఎక్కడ కొన్నానో నాకు గుర్తున్నంత వరకు నేను చెప్తా. బికాస్ ఇది నేను కొన్ని ఇయర్స్ నుంచి కలెక్ట్ చేస్తుంది. సో అన్నీ నాకు గుర్తులేదు, బట్ గుర్తున్నంత వరకు మీకు చెప్తాను. లింక్స్ ఉన్నవన్నీ మీకు డెఫినెట్గా కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను, వెళ్ళి చెక్అవుట్ చేయండి. అండ్ వితౌట్ ఎనీ డిలే లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. ఫస్ట్ అయితే లెట్స్ స్టార్ట్ విత్ స్వరోస్కి. సో మీ అందరికీ తెలిసే ఉంటుంది, స్వరోస్కి అంటే ఒక జ్యువెలరీ బ్రాండ్ అనమాట. ఇది వెరీ ఫేమస్. రీసెంట్ టైమ్స్లో కాదు, ఎప్పటి నుంచో స్వరోస్కి అంటే తెలియని వాళ్ళు ఎవరు లేరు. అంటే గోల్డ్ ఎఫోర్డ్ చేయని వాళ్ళు, కొంచెం క్వాలిటీ జ్యువెలరీ కావాలి అని అనుకుంటే స్వరోస్కి జ్యువెలరీ ఎక్కువ కొంటూ ఉంటారు. నేను యాక్చువల్లీ ఐ హ్యావ్ లైక్ గుడ్ అమౌంట్ ఆఫ్ పీసెస్ స్వరోస్కి నుంచి. నాకు స్వరోస్కి అంటే పిచ్చి అనమాట. నేను చాలా ఎక్కువ కొంటూ ఉంటాను అందులో నుంచి. యూకేలో ఉన్నప్పుడు ఆఫర్స్ ఉండేవి స్వరోస్కి మీద, సో అప్పుడు ఎక్కువ కొన్నాను. సో ఐ షో యూ స్వరోస్కి నుంచి నేను ఏం కొన్నాను. ఫస్ట్ అక్కడ నుంచి స్టార్ట్ చేద్దాం. ఫస్ట్ అయితే ఈ చైన్ మన అందరికీ తెలిసిందే. దిస్ ఇస్ వెరీ ఫేమస్ చైన్ స్వరోస్కిలో. సారీ, ఇక్కడ అన్ని నాట్స్ పడిపోయాయి, ఇగ్నోర్ దాట్. యా, బట్ దిస్ వన్ ఇస్ స్వాన్. ఇది స్వరోస్కి సింబల్ అనమాట, బ్లాక్ స్వాన్. ఈ చైన్ వచ్చేసి నేను ఫస్ట్ తీసుకున్నది అనమాట. ఇదైతే చాలా బాగుంటుంది. ఎప్పుడైనా యూనో సమ్ బ్లాక్ అవుట్ఫిట్ కానీ ఏదైనా వెస్టర్న్ అవుట్ఫిట్స్ మీదకి ఈ ఒక్క చైన్ వేసుకున్నా చాలు. అండ్ ఐ మస్ట్ సే స్వరోస్కి ఎన్నిసార్లు వేసుకున్నా మనకి ఎక్కువ వేర్ అండ్ టేర్ ఏమీ ఉండదు. అంటే చాలా బాగుంటుంది. కలర్ పోవడం కానీ అలాంటివి అయితే నేను ఇప్పటివరకు ఇన్ని కొన్నాను కదా, స్టోన్ పోవడం కానీ ఇలాంటివి అయితే నేను అసలు ఎక్కడ, ఐ మీన్ నాకున్న అన్ని జ్యువెలరీస్లో ఏది అలా అవ్వలేదు. సో అందుకే నేను వీటి మీద ఇన్వెస్ట్ చేయడానికి ఎక్కువ ఆలోచించాను అనమాట. కొంచెం ఎక్స్పెన్సివ్ అయినా కూడా వర్త్ ఇట్. అంటే చాలా ఎక్కువ రోజులు ఉంటాయి కాబట్టి ఇట్స్ 100% వర్త్ ఇట్. సో ఇది నేను కొన్నప్పుడు ఐ థింక్ దిస్ ఇస్ అరౌండ్, యాక్చువల్లీ ఇది నా బర్త్డే గిఫ్ట్. నాకు రోహిత్ గిఫ్ట్ ఇచ్చాడు ఒక బర్త్డేకి. ఎంతో తెలియదు, నాకు తెలిసి అరౌండ్ 6-7,000 ఉండొచ్చు ఇది. బట్ ఆల్మోస్ట్ ఇప్పుడు 5 years అవుతుంది ఇది కొని. ఇంకా ఎంత నీట్గా ఉంది చూడండి. సో ఐ లవ్ దిస్ స్వరోస్కి నుంచి. నెక్స్ట్ స్వరోస్కి వచ్చేసి దిస్ వన్. ఇది కూడా స్వరోస్కి నుంచే. అండ్ నేను ఇలా క్యూట్ పాకెట్స్లో నా జ్యువెలరీ సేవ్ చేసుకుంటా. యూజువల్గా నాతో ప్రాబ్లం ఏంటి అని అంటే, నేను ఎప్పుడు ఈ చైన్స్ ఇవన్నీ ఒక దగ్గర పెడుతూ ఉంటా. ఇవన్నీ ఒకదానికి ఒకటి నాట్ పడిపోయి అది ఓపెన్ చేసుకుంటూ ఇదంతా చాలా ప్రాబ్లం అయిపోయేది నాకు. బట్ కొన్ని రోజుల నుంచి ఇలా చిన్న పాకెట్స్లో పెడుతున్నా సపరేట్ చేయడానికి. నాకు చాలా ఈజీ అయిపోతుంది. మీరు కూడా ఈ టిప్ని ఫాలో అవ్వండి ఇఫ్ యూ వాంట్. చూడండి అసలు ఎన్ని నాట్స్ పడిపోయాయో. ఐ హ్యావ్ దిస్ ఇష్యూ అనమాట. తొందరగా చైన్స్ నాట్స్ పడిపోతూ ఉంటాయి. బట్ ఎనీవేస్ ఇది చైన్, ఇలా ఒక చిన్న స్టోన్ వచ్చి ఉంటుంది. ఇది కూడా స్వరోస్కి నుంచే. ఇలా ఉంటుంది. ఇది కూడా చాలా బాగుంటుంది. వెరీ సింపుల్ బట్ ఎలిగెంట్.
ఇది కూడా స్వరోస్కీ నుంచే కొనుక్కున్నాను నేను. ఇది కూడా అప్పుడు మనకి థ్యాంక్స్ గివింగ్ అప్పుడు యూకేలో స్వరోస్కీ మీద ఆఫర్స్ ఉంటే ఐ బాట్ ఇట్. ఇది కూడా చాలా మంచి పీస్. మీరు ఇన్వెస్ట్ చేయాలి, ఇంకా ఉంటాయి ఇవన్నీ ఎప్పుడూ ఉంటూనే ఉంటాయి స్వరోస్కీలో. మీకు కావాలంటే ఇది కూడా కొనుక్కోవచ్చు. నెక్స్ట్ వచ్చేసి ఇది కూడా నా బర్త్డేకి గిఫ్ట్ వచ్చింది అనమాట. క్యూట్ హార్ట్ సింబల్ వచ్చి ఇది కూడా చాలా బాగుంటుంది. గోల్డ్ కలర్లో, ఇందులో రోజ్ గోల్డ్ సిల్వర్ కూడా ఉంటుంది, బట్ నా దగ్గర ఉంది గోల్డ్ది. ఇలా హార్ట్ సింబల్ వచ్చి ఉంటుంది. ఇది కూడా బాగుంటుంది. ఇందులో సైజెస్ కూడా ఉంటాయి, మీడియం, లార్జ్, స్మాల్ అని చెప్పి. ఇది కూడా మంచి పీస్. దిస్ ఈజ్ ఆల్సో ఫ్రమ్ స్వరోస్కీ ఓన్లీ. అండ్ సేమ్ అలాంటిదే ఐ హ్యావ్ బ్రేస్లెట్ ఆల్సో. ఇది కూడా గిఫ్టే నా బర్త్డేకి. సేమ్ హార్ట్ వచ్చేసి ఇలా ఉంటుంది వేసుకోవడానికి ఇలా. సో ఇదొకటి. ఇది కూడా దిస్ ఈజ్ ఆల్సో ఫ్రమ్ స్వరోస్కీ. ఇది మొన్న రీసెంట్ గెట్ రెడీ విత్ మీలో వేసుకుంటే చాలామంది అడిగారు ఇది ఎక్కడ అని చెప్పి. దిస్ ఇస్ ఫ్రమ్ కుషాల్స్. మనకు తెలుసు కదా 1 గ్రామ్ జ్యువెలరీ షాప్ ఉంటుంది కుషాల్స్, అక్కడ తీసుకున్నా. ఇది అయితే నాకు చాలా నచ్చింది. ఎందుకంటే ఫస్ట్ థింగ్, ఈ చైన్ చాలా థిన్ ఉంది, దానివల్ల చాలా లుక్ వస్తుంది ఒక చైన్కి. అది థిన్ ఉండడం వల్ల వెరీ స్లీక్ లుక్. అండ్ ఇది కూడా దీంతో కూడా నాకు ఇప్పటివరకు అంటే కలర్ పోవడం, స్టోన్స్ పోవడం అలాంటి ప్రాబ్లమ్స్ ఏం లేవు. ఇది కూడా బాగుంది. అండ్ దిస్ ఇస్ ఐ థింక్ అరౌండ్ 500 or 700 అంతే, అంతకు మించి ఎక్కువ అయితే ఉండదు ఇది. సో ఇదొక చైన్ అనమాట. నెక్స్ట్ వచ్చేసి ఇది నేను రీసెంట్గా ఇది దుబాయ్లో తీసుకున్నాను నేను. ఇలా క్యూట్గా ఉంటుంది. ఇది నేను యాక్చువల్లీ ఒక అవుట్ఫిట్ మీద కూడా పెట్టుకున్నా. మీరు దుబాయ్ బ్లాగ్స్ చూస్తే మీకు అర్థమైపోతుంది. బ్లూ కలర్ డ్రెస్ మీద పెట్టుకున్నా, దానికి కరెక్ట్గా సెట్ అయింది. ఇది ఇలా ఉంటుంది అనమాట. దిస్ ఈజ్ ఆల్సో వెరీ క్యూట్. వెస్టర్న్ అవుట్ఫిట్ మీదకి చాలా బాగుంటుంది. దీని ప్రైస్ తెలీదు, దుబాయ్లో తక్కువకే వచ్చింది కాబట్టే కొన్నా. సో ఈ చైన్ అనమాట. నెక్స్ట్ నేను రీసెంట్గా ఈ పేజ్ నుంచి తీసుకున్నా. క్లిసా అనే పేజ్ నుంచి. వీళ్ళ ప్యాకేజింగ్ అయితే క్రేజీ ఉంది. ఈ చైన్స్ నాకు బాగా నచ్చాయి. ఇప్పుడు ఈ మధ్య ఇలా వస్తున్నాయి కదా, షో క్యూట్నో మొత్తం స్టోన్స్ వచ్చి ఇలా పెట్టుకున్నా కూడా చాలా బాగుంది. clisa.com. మీకు కావాలంటే ఇంకా అవైలబుల్ ఉంటే కొనుక్కోండి. దిస్ ఈజ్ ఆల్సో వెరీ నైస్ పీస్. సేమ్ అందులో నుంచే ఇంకొకటి తీసుకున్నా. ఇది కూడా ఇంచుమించు దానిలాగే ఉంటుంది, బట్ చిన్నవి అనమాట. అది కొంచెం పెద్దగా ఉంది కదా, అది ట్రెడిషనల్ వాటి మీదకి కూడా బాగుంటుంది. ఇదైతే వెస్టర్న్ అవుట్ఫిట్స్ మీదకి బాగుంటుంది. స్టోన్స్ వచ్చి చిన్న వచ్చాయి అనమాట ఇలా. ఇది 700, 800 ఆల్మోస్ట్ అదే రేంజ్లో ఉన్నాయి. ఒకసారి చెక్అవుట్ చేయండి వాళ్ళ వెబ్సైట్. నెక్స్ట్ ఇయర్ రింగ్స్కి వెళ్దాము. రీసెంట్గా ఎక్కువ మంది అడిగిన ఇయర్ రింగ్స్ అయితే ఇవి అనమాట. ఇవి అయితే నా ఫేవరెట్ కూడా. ఇది కూడా నేను కుషాల్స్ నుంచే తీసుకున్నా. ఇవి ఇలా కొంచెం డిఫరెంట్ మోడల్. ఇప్పుడు ఇలా వస్తున్నాయి కదా, ఫ్రంట్ నుంచి పెట్టుకొని బ్యాక్ వచ్చేలాగా. ఇది జస్ట్ ఇలా ఓన్లీ ఒకటే పెట్టుకోవాలి సింపుల్గా. అంటే ఇలా ఒక స్టోన్ అయినా పెట్టుకోవచ్చు, లేదు అని అంటే ఇది పెట్టుకొని బ్యాక్ నుంచి ఇది పెట్టుకుంటే ఎక్స్టెన్షన్ లాగా అనమాట. ఇవి కూడా వెరీ యూనిక్ అండ్ చాలా క్రియేటివ్గా ఉన్నాయి. గోల్డ్ కలర్లో ఉన్నాయి స్టోన్స్తో. సో ట్రెడిషనల్ అవుట్ఫిట్స్ మీదకి, కుర్తీస్ మీదకి చాలా బాగుంటుంది. రీసెంట్ గెట్ రెడీ విత్ మీలో ఇవే పెట్టుకున్నా. సో చాలామంది అడిగారు ఎక్కడ తీసుకున్నారు అని చెప్పి. నెక్స్ట్ నా ఫేవరెట్ ఇయర్ రింగ్స్ అయితే ఇవి అనమాట. ఇవి యాక్చువల్గా మేము రష్యాకి వెళ్ళినప్పుడు కొనుక్కుందాం అనమాట. స్నేక్ ఇయర్ రింగ్స్ నాకు చాలా ఇష్టం. ఎంత క్యూట్ ఉంటాయో పెట్టుకుంటే. ట్రెడిషనల్కి వెస్ట్రన్ వేర్కి దేనికైనా సెట్ అయిపోతాయి అనమాట. సో ఇలాంటివి ఏమైనా అమెజాన్లో ఉంటే కొనుక్కోండి. దిస్ ఇస్ సూపర్. నాకైతే చాలా ఇష్టం ఇవి. నెక్స్ట్ వచ్చేసి నా దగ్గర ఈ క్యూట్ బో పర్ల్ ఇయర్ రింగ్స్. ఇవి నేను ఇక్కడే హైదరాబాద్లో జగదాంబ పర్ల్స్లో తీసుకున్నా. ఇది కూడా అరౌండ్ 700, 800 అంతే, బట్ క్వాలిటీ చాలా బాగుంటుంది. అండ్ ఆల్సో చూడ్డానికి కూడా పెట్టుకుంటే చాలా నిండుగా క్యూట్గా అనిపిస్తాయి అనమాట. వెస్టర్న్ దాని మీదకైనా ట్రెడిషనల్ దాని మీదకైనా. సో ఇదొకటి. నెక్స్ట్ ఇది నేను ఇంతకుముందు చాలా ఎక్కువ వాడేదాన్ని. ఇది నేను యూకేలో టీకే మ్యాక్స్లో తీసుకున్నా, ఆఫర్లో ఉంటే. ఇవి కూడా కొంచెం మంచి స్టోన్సే. సో ఎంత వాడినా ఇంకా బాగానే షైన్ అవుతూ ఉన్నాయి అనమాట. ఇలా ఒక స్టాండర్డ్ పేర్ ఉండడం బెటర్. ఇలా స్టోన్స్ దేని మీదకైనా సెట్ అయిపోతాయి. అంటే గోల్డ్లో ఎఫోర్డ్ చేయలేని వాళ్ళు ఇలాంటివి తీసుకుంటే డైలీ వేర్ పెట్టుకోవడానికి కూడా చాలా బాగుంటుంది. సో ఇలాంటివి ఒక దాని మీద ఇన్వెస్ట్ చేసుకోండి. నెక్స్ట్ సేమ్ అలాంటివే హార్ట్ షేప్ ఇయర్ రింగ్స్ అనమాట. ఇవి సేమ్ అలానే ఉంటుంది, బట్ హార్ట్ షేప్లో
ఇవి కూడా బాగుంటాయి పెట్టుకుంటే. సో ఇలాంటి నేను ఎక్కువ స్టడ్సే పెట్టుకుంటా. నేను అస్సలు హ్యాంగింగ్స్ వెస్ట్రన్ వేర్లో ఐ డోంట్ వేర్ హ్యాంగింగ్స్, ఎందుకంటే నాకు అస్సలు సెట్ అవ్వవు. అంటే ట్రెడిషనల్వి సెట్ అవుతాయి కానీ వెస్ట్రన్లో హూప్స్ కానీ ఇలాంటివి నాకు అస్సలు నా ఫేస్కి సెట్ అవ్వవు అనమాట. అందుకే మీరు నా దగ్గర ఎక్కువ స్టడ్సే చూస్తారు అండ్ అదే నాకు సెట్ అవుతుంది కూడా. నెక్స్ట్ ఇంకొక రీసెంట్గా అడిగింది ఏంటి అని అంటే ఈ ఇయర్ రింగ్స్. ఇవి క్యూట్ బో ఇయర్ రింగ్స్. ఇవి కూడా నేను కుషాల్స్లోనే తీసుకున్నా. ఇది రోజ్ గోల్డ్ ఫినిష్. ఇది కూడా చాలా క్యూట్ ఉంటుంది, ఏదో ఫర్ ట్రెడిషనల్ ఆర్ వెస్ట్రన్ వేర్ దేనికైనా బాగుంటుంది ఇవి కూడా. నెక్స్ట్ ఇవి కూడా నేను రష్యాకి వెళ్ళినప్పుడే తీసుకున్నా, బట్ ఇక్కడ అమెజాన్లో కూడా దొరికేస్తాయి ఐఎమ్ షూర్. ఇవి క్యూట్ చిన్న బటర్ఫ్లై వచ్చి ఉంటాయి వైట్ స్టోన్స్వి, ఇలా ఉంటాయి. ఇది కూడా చాలా బాగుంటుంది, వెస్ట్రన్ అవుట్ఫిట్స్ మీదకి బాగా సెట్ అవుతుంది ఇది. యా, ఇయర్ రింగ్స్ అయితే ఇంచుమించు అంతే. నెక్స్ట్ బ్రేస్లెట్స్కి వెళ్దాము. సో ఇదొకటి. నాకు దిష్టిని నేను బాగా నమ్ముతాను, అందుకే ఈవిలా ఇది ఒకటి తీసుకున్నా, నాకు బాగా నచ్చింది. సో ఇలా ఉంటుంది, పెట్టుకున్నా చాలా బాగుంటుంది. సో దిస్ ఇస్ వన్. ఇది నేను అమెజాన్లోనే తీసుకున్నాను అనుకుంటా, లింక్ చూసి పెడతా ఒకవేళ ఉంటే. ఇది కూడా తక్కువ ఎక్కువేం కాదు. సో ఇవిలా దాని గురించి చూస్తుంటే యూ కెన్ బై దిస్ వన్. నెక్స్ట్ వచ్చేసి ఇప్పుడు నేను పెట్టుకున్నది, ఇది నేను మింత్రా నుంచే తీసుకున్నా. ఇది ట్రెడిషనల్ అవుట్ఫిట్ మీదకి చాలా బాగుంటుంది. ఇలా గోల్డ్ వచ్చి స్టోన్స్ వస్తాయి, ఇక్కడ కడాలా ఉంటుంది, చాలా స్లీక్ ఉంటుంది. బట్ ట్రెడిషనల్కి వెస్ట్రన్కి రెండింటికి చాలా బాగుంటుంది ఇది. నెక్స్ట్ వచ్చేసి ఇది నేను మొన్న గెట్ రెడీ విత్ మీలో కూడా చెప్పా. ఇది నేను దుబాయ్ నుంచి తెచ్చుకున్నా. గ్లోబల్ విలేజ్కి వెళ్ళాను కదా, అక్కడ టర్కీ దాంట్లో ఉంటే తెచ్చుకున్నా. ఇది సమ్ అరౌండ్ $1 కూడా కాదు, వెరీ చీప్ అనమాట. అందుకని ఒకటి తెచ్చుకున్నా. ఇది కూడా బాగుంది, వెస్ట్రన్కి ఆర్ ట్రెడిషనల్కి దేనికైనా ఇలా పెట్టేసుకుంటే చాలా బాగుంది. నెక్స్ట్ వచ్చేసి ఇది కొంచెం వెస్టర్న్ ఆర్ ట్రెడిషనల్ కైండ్ ఆఫ్ బ్రేస్లెట్ అనమాట. ఇలా పర్ల్ వచ్చి ఉంటుంది. ఇది కూడా నేను కుషాల్స్లోనే తీసుకున్నా. ఇది కూడా చాలా బాగుంటుంది. ఇది ఇలా లాక్ సిస్టమ్ ఉంటుంది ఇలా. ఇది కూడా తక్కువే, ఎక్కువ ఏవి లేవు. నెక్స్ట్ ఇది కూడా నేను సేమ్ గ్లోబల్ విలేజ్కి వెళ్ళినప్పుడు దుబాయ్లో తీసుకున్నది. ఇది కూడా చాలా తక్కువ, అక్కడ అన్నీ చీప్గా ఉన్నాయి కాబట్టి తీసుకున్నా. సో ఇలా ఉంటుంది, సింపుల్, ఎక్కువ హడావిడి లేకుండా ట్రెడిషనల్కి ఆర్ దేనికైనా పెట్టేసుకోవచ్చు. నెక్స్ట్ ఇది కూడా మింత్రాలోనో అమెజాన్లోనే తీసుకున్నా. బ్లాక్ అండ్ ఇలా స్టోన్ వచ్చి, ఇది కూడా ఏదైనా బ్లాక్ అవుట్ఫిట్స్ ఆర్ ఏదైనా నైట్ పార్టీస్ దాన్ని పెట్టుకోవాలంటే ఇది ఒక కైండ్ ఆఫ్ బ్రేస్లెట్. ఇది కొంచెం కలర్ ఫేడ్ అయింది, చాలా రోజులు అయింది తీసుకొని యాక్చువల్గా. సో యా, అండ్ ఇదొకటి. ఇది కూడా నేను 99% మింత్రా నుంచే తీసుకున్నట్టు గుర్తు. ఇది కూడా ఫుల్ హెవీ ఉంటుంది. ఇది మోడర్న్ వెస్టర్న్ ట్రెడిషనల్ అవుట్ఫిట్స్ మీదకి బాగుంటుంది. ఇలా ఉంటుంది స్టోన్స్తో. ఇది కూడా నాకు చాలా ఇష్టం, బాగుంటుంది. ఇది కూడా నేను చాలా రోజులు ఎందుకొని, బట్ స్టోన్స్ ఎక్కడ ఏవి పోలేదు, కలర్ ఫేడ్ అవడం అలా ఏం లేదు. లింక్ ఉంటే చూసి మీకు ఇస్తాను. నెక్స్ట్ ఇది నాకు ఎక్కడ తీసుకున్నా నాకు గుర్తు రావట్లేదు, కానీ దిస్ ఇస్ మై ఫేవరెట్. అసలు పెట్టుకుంటే చూడండి ఎంత బాగుందో, నిండుగా ఉంటుంది అండ్ ట్రెడిషనల్కి దేనికైనా బాగానే ఉంటుంది. బట్ చూడండి ఎంత బాగుందో. ఇలాంటిది ఏదన్నా మింత్రాలో అలా అవైలబుల్ ఉంటే పక్కా తీసుకోండి, చాలా ఎలిగెంట్గా ఉంటుంది ఇలాంటివి. అండ్ ఇంకొక 4 బ్రేస్లెట్స్. ఇది ఒక ప్యాక్ లాగా అనమాట, దుబాయ్లో కొన్నాను ఇవి. ఫస్ట్ వచ్చేసి ఇలా హార్ట్కి ఏంజల్ కైండ్ ఆఫ్ అనమాట. ఇది కూడా చాలా బాగుంది, ఇది కూడా చాలా నచ్చింది నాకు. అండ్ ఇంకొకటి ఇలా లవ్ అని రాసి ఉంటుంది, వెరీ సింపుల్. అంటే ఇలాంటివి చాలా బాగుంటాయి పెట్టుకుంటే, తెలియదు కానీ మనకి ఇలా. నెక్స్ట్ ఇలాంటిది ఒకటి, ఇదొకటి. ఇది కూడా మీరు నా ఏదో గెట్ రెడీ విత్ మీలో చూసే ఉంటారు. ఇదొకటి. అండ్ ఇంకొకటి కూడా ఉంది, ఇది కూడా నేను మింత్రా నుంచే తీసుకున్నాను అనుకుంటా. ఇది ఇలా ఉంటుంది, ఇది వెస్టర్న్ అవుట్ఫిట్స్ మీదకి బాగుంటుంది, కొంచెం గోల్డ్ ఫినిష్ వస్తుంది దీనికి. సో యా, నా దగ్గర ఉన్న వెస్టర్న్ జ్యువెలరీ అంతా ఇదే. సో యా, స్వరోస్కీవి ఐ యూజ్ అ లాట్. మీరు కనుక స్వరోస్కీలో ఇన్వెస్ట్ చేద్దాము అని అనుకుంటే డెఫినెట్గా ఇన్వెస్ట్ చేయండి. కొంచెం ఎక్స్పెన్సివ్ అయినా యూ విల్ గెట్ ఇట్ ఫర్ సో లాంగ్. ఇంకా 2-3 స్వరోస్కీవి పోయాయి అనమాట మా అక్క పెళ్లి టైంలో, ఇక్కడో పెట్టేసినప్పుడు అప్పుడే పోయాయి. సో యా, స్వరోస్కీ మీద ఇన్వెస్ట్ చేసుకోండి, మీకు అంటే ఎక్కువ రోజులు ఉంటాయి అండ్ లుక్ కూడా చాలా బాగుంటుంది. అండ్ మీరు ఒకటి అబ్జర్వ్ చేస్తే నా దగ్గర అన్నీ
అంటే వెరీ సింపుల్ ఐటమ్సే ఉంటాయి. హడావిడి ఉండేవి ఏవి ఉండవు. ఎందుకంటే పర్సనలీ ఐ లైక్ టు బీ వెరీ అంటే సింపుల్గా రెడీ అవ్వాలి, సింపుల్ అండ్ ఎలిగెంట్గా ఉండాలి, కొంచెం యూనిక్గా ఉండాలి, కొంచెం డిఫరెంట్గా ఉండాలి అనేది నాకు ఉంటుంది దేంట్లో అయినా. సో అందుకే నా జ్యువెలరీ అంతా కొంచెం యూనిక్ ఉందేమో అని నా ఫీలింగ్. మీకేమనిపించిందో కింద కామెంట్ చేయండి. అండ్ యాజ్ ఐ టోల్డ్, నేను స్టడ్సే వాడతాను కాబట్టి ఓన్లీ అవే ఉన్నాయి నా దగ్గర. అండ్ ఆల్సో నాకు తెలిసి ఒక 4-5 years బ్యాక్ అసలు నేను జ్యువెలరీ నా దగ్గర ఏమీ లేవు, బికాస్ నాకు దాని వాల్యూ తెలియదు. అంటే అసలు జ్యువెలరీ ఎందుకు పెట్టుకోవాలి, డ్రెస్ మంచిగా ఉంటే చాలు కదా, మనం మంచిగా ఉంటే చాలు కదా, వెస్టర్న్ వాటి మీద జ్యువెలరీ ఏంటి అన్న ఒక మిస్కన్సెప్షన్లో ఉండేదాన్ని. సో అప్పుడు అసలు ఏది కొనుక్కోకపోయేదాన్ని. బట్ ఈవెన్చువలీ ఐ అండర్స్టూడ్ జ్యువెలరీ కూడా ఇట్ హ్యాడ్ సో మచ్ టు ద అవుట్ఫిట్ అనేది అర్థమైంది. అంటే ఎంత స్లీక్గా ఉంటాయి, ఎంత బాగుంటాయి అనేవి అర్థమైంది అనమాట. సో అప్పటి నుంచి ఐ స్టార్టెడ్ బయింగ్ ఒక్కొక్కటి అలా ఇవన్నీ వచ్చాయి నా దగ్గరికి ఇప్పుడు. సో ఇదైతే నా సింపుల్ అండ్ క్యూట్ వెస్టర్న్ జ్యువెలరీ కలెక్షన్. నెక్స్ట్ మీకు ట్రెడిషనల్ జ్యువెలరీ కలెక్షన్ కూడా కావాలంటే కింద కామెంట్ చేయండి. అంటే నాకు గోల్డ్ది కాదు, ఐ హ్యావ్ 1 gram గోల్డ్, సిల్వర్వి కూడా ఉన్నాయన్నమాట. సో అది కావాలి అంటే కింద కామెంట్ చేస్తే నెక్స్ట్ వీడియో వచ్చేస్తాను. సో యా, మీకు కనుక ఈ వీడియో నచ్చితే యూ నో వాట్ టు డూ, లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. అండ్ మీకు ఇంకా ఇలాంటి వీడియోస్ కావాలంటే సబ్స్క్రైబ్ చేసుకోవాలి. సో ఫాస్ట్గా వెళ్ళి సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ మనము ఏదో ఒక మైల్ స్టోన్ రీచ్ అవ్వాలి ఫాస్ట్గా. నేను గోల్డ్ జ్యువెలరీ కలెక్షన్ చేయాలి అని వెయిట్ చేస్తున్నాను. సో బాయ్ ఎవ్రీవన్, ఐల్ బి బ్యాక్ విత్ మోర్ వీడియోస్.